హాయ్ అండి, నేను ఎక్కడున్నానో తెలుసా? ఈరోజు మా అత్తల ఇంటికి వచ్చాను అనమాట. మా అత్త నా కోసము ఆల్రెడీ వెయిట్ చేస్తాందనమాట. చూడండి, మా అత్త నా కోసం వెయిట్ చేస్తుంది. హాయ్ అత్త అనమాట. నా కోసం వెయిట్ చేస్తా కూర్చొని ఉంది. పొద్దున్నుంచి రాలేదని చెప్పేసి ఈరోజు ఇప్పుడు వచ్చే లోపల ఇంత లేట్ అని మా అత్త వాళ్ళ ఇంట్లో అనమాట. వస్తానే బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చింది మా అత్త. మా అత్త ఇంట్లో నిమ్మ చెట్టు ఇది చూడండి. దీనికి నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడైనా చూసారా మీరు? ఇలా అన్ని గుత్తులు 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 ఉన్నాయి నిమ్మకాయలు. మొత్తం చెట్టు నిండా అన్ని నిమ్మకాయలే. ఎక్కడ చూసినా కానీ గుత్తులు గుత్తులే ఉన్నాయి. వీడియో చూపించాలి మీకు అదే పనిగా. అని చూడండి ఎలా ఉన్నాయో అంతా. నువ్వు నిమ్మ చెట్టు కోసం వచ్చావా, నా కోసం కాదా అంటుంది మా అత్త. ఏలాడుతున్నాయి అన్ని కాయలన్నీ. చూడండి, మా అత్త పెంచిన చెట్టు ఇది. ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఇలా కాయలు వచ్చినప్పుడు. ఎక్కడ చూసినా చూడండి. ఇది నల్లేరు చెట్టు ఉంది. దీంట్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. ఇది తీగ అల్లించి పైకి చెట్టుకి అల్లించింది. తెంపుతుంది మా అత్త. మా అత్తను బ్యూటీ అనాలంట. నిజంగానే బ్యూటీ లాగానే ఉంది కదా, వైట్ హెయిర్ పెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళు మాదిరిగా. ఇలా పచ్చిగా ఉన్నా కానీ 2 days కల్లా మాగిపోతాయండి. బాగా జ్యూసీ కాయలు అనమాట. రసం అయితే చాలా బాగా వస్తుంది. ఎంత కిందకు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి అసలుకి. ఈ నిమ్మ చెట్టు పక్కనే ఉసిరి చెట్టు కూడా ఉందండి. మా అత్త పూజ కూడా చేసేసింది ఉసిరి చెట్టుకు. అయితే ఇవి పెద్ద ఉసిరికాయలు కాదు, చిన్న ఉసిరికాయలు. వీటిని నల్లికాయలు అంటారు. ఎంత బాగున్నాయి చూడండి, అన్ని గుత్తులు గుత్తులుగా. విటమిన్ సి పుష్కలంగా ఉంది అని చెప్పొచ్చు మా అత్త వాళ్ళ ఇంట్లో. ఇంటి బ్యాక్ సైడ్ ఈ చెట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఉసిరికాయలకు వచ్చినాము. ఉసిరికాయలు కోయడం ఎలా అని మా అత్త ఒక కట్ట పెట్టి దానికి అది ఏంటది బాటిల్ది టాప్ కట్ చేసి దాంతో ఉసిరికాయలు కోస్తున్నారండి కింద పడకుండా. అసలైతే ఉసిరికాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అన్నీ చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. ద్రాక్ష పండ్ల గుత్తులు ఉన్నట్టు ఉన్నాయి. సరే కదండి మా అత్త వాళ్ళ ఇంట్లో చెట్లని. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.